వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. గొల్లప్రోలు కాకినాడ జిల్లా గొల్లపోలు రాయవరం రోడ్లో ఆదివారం వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగలి అయ్యారావు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అంజు రాంబాబు, జ్యోతుల భీముడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథులుగా కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగా గీతా చేతుల మీదుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా భారీ ఎత్తున వైసీపీ శ్రేణులతో కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమంలో అంబరాన్ అంటే విధంగా సంబరాలు జరుపుకున్నారు. దీనిలో భాగంగా కాకినాడ మాజీ ఎంపీ, పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీత ఇలా ప్రసంగించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు తీరని ఎరువులు, యూరియా కొరత కనిపిస్తుందన్నారు. అలాగే కూటమి నేతలు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని శ్రీమతి వంగా గీతా విశ్వనాథం వ్యాఖ్యానించారు. అన్ని సామాజిక వర్గాల మహిళలు, యువకులు, ప్రజలు మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మాజీ ఎంపీ గీతా పేర్కొన్నారు. దీనిలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వంగా గీతమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు గట్టిగా వినిపించారు. రాయవరం రోడ్డు మార్కెట్ సెంటర్ మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున సీఎం జగన్ అంటూ నినాదాలు గట్టిగా వినిపించారు. పిఠాపురం ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన నాయకులు నియోజకవర్గ ప్రజలకు ఎక్కడా కనిపించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో చేస్తానని ఇచ్చిన హామీలను గాలికి వదిలి రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను కూటమి నేతలు స్వార్థం కోసం ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ వంగా గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట పాల్గొన్న వైసీపీ నాయకులు మొగిలి అయ్యారావు, కొత్తు దత్తుడు, పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు, గొల్లప్రోలు వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మైనం రాజా, చెక్కపల్లి దివాను, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు నంగినీడు రామకృష్ణ, పలువురు కౌన్సిలర్లు, నగర పంచాయతీ చైర్పర్సన్ గండెటి మంగతాయారు, డ్రైవర్ సీను, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.